హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇఫ్ చూస్తే ఏంది, సో ఆ కండిషన్ మీట్ అయితే ఆ పని చేయి, ఇంకా లేకపోతే వేరే చాయిస్ ఉండదు, మిగతా పనులు చేసుకోవటమే. సో అదే ఇఫ్ ఎల్స్ అనుకోండి, ఈ కండిషన్ మీట్ అయితే మీరు ఇది చేయండి, లేకపోతే ఎల్స్ ఇంకొక పని చేయండి. సో మీకు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో పర్సన్ 1 హైటు, పర్సన్ 2 హైటా. సో మనకి రియల్ టైంలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఎవరు హైటు ఎక్కువ చెక్ చేయాలంటే మనం ఇఫ్ వాడలేము, ఇఫ్ ఎల్సే వాడాలి. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇఫ్ P1 హైట్ గ్రేటర్ దాన్ P2 హైట్. సో పర్సన్ 1 పర్సన్ 2 కంటే హైట్ అయితే సో అప్పుడు ఏం చేస్తాము, పర్సన్ 1 హైట్ అని చెప్పేస్తాం. లేదనుకో, సో పర్సన్ 1 హైట్ కాదంటే పర్సన్ 2 హైట్ అయినట్టే. సో అప్పుడు మనం డైరెక్ట్గా ఎల్స్లో పర్సన్ 2 హైట్ అని రాస్తాం. సో ఇఫ్ కండిషన్లో అయితే ఒకటే ఉంటుంది, అదైతే అది జరిగింది, లేకపోతే మిగతా పనులు చేసుకుంటూ వెళ్తాం. సో ఇఫ్ ఎల్స్లో మాత్రం సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ట్రూ, అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ లేదంటే ఎల్స్లో ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ కానీ మీరు చూస్తే పర్సన్ 1 పర్సన్ 2 హైట్ చెక్ చేస్తే పర్సన్ 1 హైట్ కాదంటే పర్సన్ 2 హైట్ అనే ఆబ్వియస్గా. సో ఇది మీకు రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇఫ్ ఎల్స్ సింటాక్స్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ అనేది కీవర్డ్, దాని తర్వాత మనం కండిషన్ రాస్తాం. కండిషన్ రాసి కోలన్ పెడతాం. సో కాలన్ ఏం ఇండికేట్ చేసిందంటే మనం ఇండెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అని. ఇండెంటేషన్ ఎందుకు, బ్లాక్ ఆఫ్ కోడ్ రాయటం కోసం. సో ఇక్కడ మీరు 4 స్పేసెస్ ఇచ్చుకొని మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో ఇలా మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సో మినిమం అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ రాయాలి. సో దాని తర్వాత ఏం చేస్తాము, ఎల్స్ కోలన్, ఇక్కడ మీరు మళ్ళీ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో ఇలా మీరు ఇక్కడ కూడా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇఫ్లో ఏం జరిగింది, అది ట్రూ అయితే అది జరిగింది, లేకపోతే వేరే స్టేట్మెంట్లు జరుగుతాయి. ఇఫ్ ఎల్స్లో మాత్రం ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయింది, ఇఫ్ ఎల్సో. సో ఇది ట్రూ అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ట్రూ కాలేదంటే అంటే ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఇక్కడ పాయింట్. మీకు ఆల్రెడీ రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ఇంకో పాయింట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మినిమం ఒక స్టేట్మెంట్ ఉండాలి. సో మ్యాక్సిమం మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. సో మీకు ఇంతకుముందు పాస్ కీవర్డ్ చెప్పా కదా, సపోజ్ ఎలాంటి కేసెస్లో యూజ్ అయింది, మీకు ఎప్పుడైనా సరే ఎంటీ ఇఫ్ కండిషన్ రాయాలంటే మీరేం స్టేట్మెంట్స్ రాయకుండా జస్ట్ ఎంటీ ఇఫ్ కండిషన్ రాయాలనుకుంటే పాస్ అని పెట్టుకోవచ్చు. పాస్ అనే కీవర్డ్ ఎందుకంటే ఎంటీ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడానికి వాడతాం. సో ఇది కూడా కావాలనుకుంటే రేర్ కేసులో అవసరమైనప్పుడు మీరు వాడుకోవచ్చు. సో ఇది ఇఫ్ ఎల్స్ సింటాక్స్. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ సిస్టంలో చూద్దాం చూడండి. సో ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. సో ఇది స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో దీని తర్వాత మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ యాక్చువల్ మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంది. సో ఇది కండిషను. సో ఈ కండిషన్ ట్రూ అయితేనేమో మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏదో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. అదే మీరు ఇఫ్ చూసినట్టయితే ఓన్లీ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లేకపోతే ఇంకా బ్లాక్ ఏమి ఉండదు, నార్మల్ స్టేట్మెంట్సే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ అనుకోండి ట్రూ అయితే ఇఫ్ బ్లాక్, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీని తర్వాత ఏంది, దీని తర్వాత నార్మల్గా ఇఫ్ ఎల్స్ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ మీకు ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక కండిషన్ ఉంటుంది, ట్రూ అయితే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే
ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ప్రోగ్రామ్ రాద్దాం. సో ఆల్రెడీ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ బోర్డు మీద డిస్కస్ చేసుకుంది. సో 2 పర్సన్స్ యొక్క హైట్ ఉంది, వాళ్ళలో ఎవరు టాలో ఆల్రెడీ చూసాము. సో దీనికే మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే పర్సన్ 1 యొక్క హైట్, పర్సన్ 2 యొక్క హైట్ కూడా యూజర్ని అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పర్సన్ 1 యొక్క హైట్ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా యూజర్ని అడుగుదాం. సో జనరల్గా మనకి హైట్ అనేది ఫ్లోట్లో ఉంటుంది కాబట్టి మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకు ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం? సో బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసిద్ది? స్ట్రింగ్ రిటర్న్ చేసిద్ది. సో మనకు కావాల్సింది ఫ్లోట్లో కాబట్టి ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుందాం. సో పర్సన్ 2 యొక్క హైట్ కూడా యూజర్నే అడుగుదాం మనం. సో ఈ రెండు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఒక కండిషన్ పెట్టుకోవాలి. సో అదేంటిది? ఇఫ్ కండిషన్. సో ఇఫ్ అనేది కీవర్డ్. సో కండిషన్ ఎలా రాస్తాము? ఈ పర్సన్ 1 యొక్క హైటు గ్రేటర్ దాన్ పర్సన్ 2 హైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం రిలేషనల్ ఆపరేటర్స్ వాడుతున్నాం. సో పర్సన్ 1 హైటు పర్సన్ 2 కంటే ఎక్కువ అంటే అప్పుడు పర్సన్ 1 టాలర్ అని మనకు అర్థమైపోయింది. సో అప్పుడు ఏం చేస్తాము? ప్రింట్ పర్సన్ 1 ఈజ్ టాలర్. సో మనకి ఇద్దరే ఉన్నారు. సో ఒకడు టాల్ కాదంటే ఆబ్వియస్గా పర్సన్ 1 టాల్ కాదంటే సో ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం లేదు కదా, పర్సన్ 2 టాల్ అనే కదా. సో ఎల్స్లో మనం పర్సన్ 2 టాలర్ అని రాస్తాము. సో ఇక్కడ ఏం చేసాం మనం? ఇఫ్ అనేదేమో కీవర్డ్. సో ఇక్కడ కండిషన్ రాసాం. కండిషన్ అనేది జనరల్గా మనం వేరియబుల్స్ ఆపరేటర్స్ వాడుకొని రాస్తాం. సో ఇక్కడ కాలను ఇది ఇండెంటెడ్ బ్లాక్ స్టార్ట్ అవుతుందని చెప్తుంది. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ పైథాన్ ఇండెంటేషన్ ఇచ్చింది. సో మీరు కానీ ఐడిఎస్లో రాస్తే, మామూలుగా ఐడిఎల్ఈ రాస్తే మీరు మాన్యువల్గా 4 స్పేసెస్ ఇవ్వాలి. సో దీంట్లో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సో దాని తర్వాత మనం ఎల్స్ తీసుకున్నాం. సో ఎల్స్లో అంటే ఇది రాంగ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వమంటున్నాం. సో ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఫాల్స్ అయితే మనకి ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో దీంతో పాటు మీరు గమనించాల్సిన 2 పాయింట్లు ఏంటంటే మీరు కావాలనుకుంటే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇఫ్లో రాసుకోవచ్చు, ఎల్స్లో రాసుకోవచ్చు. ఓకే. సో దీంతో పాటు ఇది రన్ చేసిన తర్వాత మీకు ఇంకొక 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ఇది పర్సన్ 1 యొక్క హైట్ అడుగుతుంది, 12.5 ఇచ్చా. పర్సన్ 2 హైటు 7.8 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎవరు టాలరు? పర్సన్ 1. సో ఈసారి నేనేం చేస్తాను? రివర్స్లో ఇస్తాను. సో పర్సన్ 1 యొక్క హైట్ 4.5 ఇస్తా, 2ది 5.7 ఇస్తా. సో ఇప్పుడు పర్సన్ 2 టాలర్ అని వచ్చింది. సో మనకి బోత్ ఇఫ్ కండిషన్ మీట్ అయింది, అంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇఫ్ ఎల్స్ రాసాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇఫ్కి ఎల్స్కి మధ్యలో మీరు మధ్యలో స్టేట్మెంట్స్ ఏం రాయలేరు. ఓకే, హాయ్ అని బిట్ రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈస్ అగెనెస్ట్ ది ప్రోగ్రామింగ్ సింటాక్స్. సో సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో మనకి ఇఫ్కి ఎల్స్కి మధ్యలో రాయలేము. సో ఒకవేళ రాయాలనుకుంటే ఇఫ్ ఎల్స్ అయిపోయిన తర్వాత రాసుకోండి. ఓకే, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇలా రాసుకోవచ్చు. ఇంకోటి ఏంది, ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఉంది కదా, ఈ సింబల్స్ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలి. సో సపోజ్ మీరు పర్సన్ 1 హైటు పర్సన్ 2 హైటు సేమా కాదో చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం వాడతాం? ఈక్వల్ టు ఆపరేటర్ వాడతాం. సో ఈక్వల్ టు ఇస్తే వర్క్ అయింది. అదే మీరు సింగిల్ ఈక్వల్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇదే రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్, మేబీ యూ మెంట్ ఈక్వల్ టు ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఈక్వల్. సో మనకి ఎర్రర్ వచ్చినప్పుడు అది సజెషన్ కూడా ఇస్తుంది. సో మీరు సింగిల్ ఈక్వల్ అంటే అసైన్మెంట్. కండిషన్లో మీరు కంపారిజన్ చేయాలి, అంతేగాని అసైన్ చేయలేరు. సో ఆబ్వియస్గా ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వాడలేరు, మీరు డబుల్ ఈక్వల్ కంపారిజన్ ఆపరేటరే వాడగలుగుతారు. సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చేసి చూపించాను. సో మీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాను, అదేంటిదంటే యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే 2 వేరియబుల్స్ తీసుకోండి.
ఏ అనేది బి అనేది, ఆ రెండు వేరియబుల్స్లో ఏది గ్రేటరో కనుక్కోండి. సో అది ఇఫ్ ఎల్స్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా సిస్టంలో ఇదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.